ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందం పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 74 పద్యం. మదిన్ తన శాసనమిడి నిజ పదములు సేవించు లోకపాలాదుల పెంపద పెంప యదుకులంబున ఉదయించెను భువిని బల సహోదరుడగుచున్ యదుకులంబున ఉదయించెను భువిని బల సహోదరుడగుచున్. మదిన్ మనసునందు తన యొక్క శాసనము ఇడి ఉంచుకొని నిజ తన పాదములను సేవిస్తుండే లోకములను పాలించువారు ఆదులన్ మొదలైన వారిని వెంపన్ విస్తరింపజేయుటకు యదు యాదవ కులములో ఉదయించన్ అవతరించెను భూమి మీద బలరాముని సోదరుడు అగుతూ. భావము: తన ఆజ్ఞలు తలదాల్చి తన పాదాన్ని సేవించే లోకపాలకులకు హెచ్చరిల్లుట కలిగించేటందుకు భూలోకంలో యాదవ వంశంలో బలరామునికి తమ్ముడే శ్రీ మహావిష్ణువు అవతరించాడు. తర్వాత 75వ పద్యం. చలనమందక భూరి సంసరణ తరణమైన సత్కీర్తి దిక్కులనతిశైల్లి వరల సమమతి ఏయునవాడే కృష్ణుడనుచు ఉద్ధవుని విదురుడడుగుటయును. చలనము మార్పులకు అందక లోను కాక భూరి బహు విస్తారమైన సంసారమున తరణము తరింపజేయగలది అయినా సత్ మంచి కీర్తితో నలుదిక్కులను అతిశైలి వ్యాపించి వరలన్ ప్రసిద్ధికెక్కుతుండగా మతి బుద్ధి గలవాడు అయి ఉన్నాడా కృష్ణుడు అంటూ ఉద్ధవుని విదురుడు అడగడము. భావము: సంసార సాగరాన్ని తరింపజేస్తూ చెక్కు చెదరని యశోవైభవాన్ని దిక్కులంతటా నిండింపజేసి ప్రకాశించే ఆ నందనందనుడు ప్రశాంత చిత్తుడై క్షేమంగా ఉన్నాడా? ఇలా ఉత్కంఠతో విదురుడు ఉద్ధవుణ్ణి అడిగాడు. 76వ వచనం. అట్టి ఎడ ఆ ఉద్ధవుడు అనగా అలా విదురుడు అడిగినప్పుడు ఉద్ధవుడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.